శివంపేట మండల్ సికిల్లాపూర్ సర్పంచ్ అభ్యర్థి నుండి అర్నారెడ్డి గారి గెలుపు కోసానికి ఇక్కడ పిట్టలవాడకు రావడం జరిగింది. గతంలో తర్వాత ఇక్కడ పిట్టలవాడలో గత పాలకులు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ తర్వాత వాళ్ళు ఇది టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దేవాదాయ భూములు, పిట్టలవాడకు సంబంధించిన పేదోళ్ళ భూములు, ఇక్కడ సీలింగ్ల భూముల పేరుతో కబ్జాలు చేసి తర్వాత దౌర్జన్యాలు చేసి పేద ప్రజలను కొట్టడం జరిగింది. అందుకోసానికి నేను ఒకటే హెచ్చరిస్తున్నా, అలాంటి వారిని మళ్ళా గెలిస్తే మళ్ళా సేమ్ పునరావృతం చేస్తారు. అందరికైనా నిక్కాసైన అభ్యర్థి అర్నారెడ్డి గారిని గెలిపిస్తే ఈ పిట్టలవాడ భూములకు సంబంధించినవి కానీ ఈ సికిల్లాపూర్ భూములకు సంబంధించినవి కానీ అన్నిటి కోసానికి పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేదలకు అండగా ఉండి ఖచ్చితంగా పేద వర్గాల కోసానికి పనిచేస్తామని చెప్తూ గతంలో 10 సంవత్సరాల కాలంలో ఏదైతే దేవాదాయ భూములు కానీ సీలింగ్ భూములు కానీ గవర్నమెంట్ భూములు కబ్జా చేయడంలో భడతామని హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేదల కోసం నిరంతరం పనిచేస్తాం. నిరంతరం కాంగ్రెస్ పక్షాన పేదల పక్షాన్ని నిలబడతాం. నేను జిల్లా అధ్యక్షుని చెప్తున్నా, అర్నమ్మని గెలిపిస్తే ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ మనం తర్వాత వీటికి కరెంటు కానీ ఈ రోడ్ సౌకర్యం కానీ ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఏది చేసినా సరే మినీ అంగన్వాడీ కానీ ఏది చేసినా సరే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో పాటు పేద ప్రజలకు అండగా ఉండడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. నిన్ననే నిరూపితమైంది. అంత పేద వర్గాల వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఓటేసినప్పుడు ఫస్ట్ విడతలో 3,000 పైచిలుకు తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిరంటే పేద వర్గాల ఆశీస్సులు రేవంత్ అన్న గవర్నమెంట్ మీద ఉన్నాయి. అందుకోసానికి దయచేసి అందరు పేద వర్గాలు ఆలోచించుకొని సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో కూడా తర్వాత కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు ఓటేయాలని అందరికీ సన్వీనంగా మనం చేస్తున్నాం. ముఖ్యమైన విషయం ఒకటి ఉంది అక్క, మనం తిరుగుతుంటే వాళ్ళకు ఎదుటోళ్లకు కొంచెం దడదడ ఉంది. ఆ దడదడ ఏంటంటే మెయిన్ దడదడ కృష్ణగౌడ్ కౌడిపల్లి ఉన్నాడు, కౌడిపల్లి గెలవంగానే ఇటో పోతాడని అనుకుంటున్నారు వాళ్ళు. నేను ఒకటే విషయం చెప్తున్నా, నేను గెలవడం తర్వాత అక్కడ ఓడం అనేది విడిచిపెట్టండి. ఒకటే విషయం, గెలిచినా ఓడినా ఉండేది కౌడిపల్లి. నా జన్మస్థలమే కౌడిపల్లి. వాళ్ళ లేక ఎక్కడి నుంచో వచ్చి 40-50 ఏళ్ళ పాలన ఇక్కడ మనం చేస్తలేము. ఎవరైనా సరే ఏదైనా చెప్తే మాత్రం మీరు అక్కా చెల్లెలు నమ్మకండి. నేనుంటా, ఎనీ టైం ఎక్కడికంటే అక్కడికి వస్తా. నాకు 100 కోట్ల ఆస్తులు లేవు, కోట్ల ఆస్తులు కాపాడుకోవాల్సిన అవసరం లేదు. మీ గురించి 24 అవర్స్ పనిచేస్తా నేను. వాళ్ళు ఏది చెప్పినా ఎక్కడికి పోయినా వాళ్ళు అంటారు, ఏమంటారు, ఉండడు లోకల్ ఉండడు అని ఒక విషయం తీసుకొస్తాం. నేను లోకల్ ఎందుకున్నా, నా పిల్లల చదువులు కానీ హైదరాబాద్ పోయినా, నా పిల్లవాడు పెద్దగా అయిపోయాడు, వాడు ఇంటర్మీడియట్ చేస్తుండు, నా భార్య షాప్ ఉంది, వాళ్ళు నడిపించుకుంటారు. నేను ఇక్కడ ఉంటా, ఇక్కడనే ఉండి పనిచేస్తున్నా. ఎవరికైనా కొంతమందిని అడగండి, పోలీస్ స్టేషన్ల పనులు కానీ ఎవరి పనులు కానీ నేను చేసిన. అలాగే ఈరోజు ఎవరైతే వర్తక వ్యాపారస్తులు ఉన్నారో మన వైశ్య సంఘం సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. చేసినందుకు ఎవరో వాళ్ళ పేర్లు అవసరం లేదు, అయ్యా మీరు ఎట్లా పోతారు, అటు ఇటు పోతారు, ఇటు పోతారు అంటే ఇప్పటికి కూడా వాళ్ళ చేతుల కబంధ హస్తాల్లో మనం ఉన్నట్టు ప్రతిదీ కూడా మన మీద ఏదో విధంగా పోయి డామినేట్ చేసి వాళ్ళకి అర్థమైపోయింది ఒక విధంగా, అయితే లేదు అయ్యేటట్లేదు ఈ పని, ఎట్లో ఇట్లా బదలాం లేపాలి బయట పడాలని చూస్తున్నారు. అక్క అన్న సేట్లకు అందరికి ఒక్కటే విషయం చెప్తున్నాం, ఇక్కడ ఎప్పుడో సీసీ రోడ్ కావాల్సింది. ఎప్పుడో నేను బస్ స్టాప్ చేసిన, కొన్ని కాలనీలు చేసిన, 60-70 లక్షల సీసీ రోడ్లు చేసిన. అప్పటికే ఇక్కడ సీసీ రోడ్ శాంక్షన్ అయింది, బాత్రూమ్లు శాంక్షన్ అయినాయి. అయినా వాళ్ళు ఇక్కడ ఏం చేసినా ఏదో చేస్తే మళ్ళా మనల్ని అడుగుడు బంద్ చేస్తారని చెప్పి వాళ్ళు మాటికి వాళ్ళ దగ్గర పిలుచుకొని డ్రైనేజీలు కానీ ఏవి కానీ కంప్లీట్ చేయకుండా ప్రతి ఎలక్షన్కి ఏదో ఒక ముచ్చట చెప్పి మనను దాటేస్తున్నారు. నేను ఒకటే వాగ్దానం చేస్తున్నా, ఇప్పటికైనా ఎన్ఆర్జీఎస్ లో ఫండ్ ఉంది, 35-40 లక్షల ఫండ్ ఉంది. అది చేయడానికి ఏ కాంట్రాక్టర్ను పాత వాళ్ళు ఎవరు రానియలేరు. మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే వర్తక వ్యాపారస్తులకు అందరికీ చెప్తున్నా, సీసీ రోడ్ చేయించి 100% ఫండ్ అయితే ఇప్పుడు ఉంది. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, 35 లక్షల ఫండ్ ఉంది. నేను ఓడినా గెలిచినా ఆ పని మీకు చేస్తానని మాటిస్తున్నా. ఒకటే విషయం, నేను అందరి లెక్క కాదు, పని చేసి చూపిస్తా. అక్కల్లారా, చెల్లెల్లారా, అమ్మలారా, ఒకటే విషయం, ఎవరేం చెప్పినా మీరు నమ్మకండి. నేనున్నా, నేను లోకల్లోని, నా పుట్టిన ఊరు ఇది, మా జన్మస్థలం ఇది. నేను ఎవ్వరికి కూడా భయపడే వ్యక్తిని కాదు. ఇప్పుడు వీళ్ళందరూ గుంపు కట్టుకొని జంట కట్టుకొని వస్తున్నారు. వాళ్ళందరికీ సమాధానం ఇట్లా గట్టిగా ఇస్తున్నాం కాబట్టి ఏదో ఒక బదలామని తీసుకొస్తున్నారు. మీరేం భయపడకండి, నేనున్నా మీకు. మీరందరూ నాతో ఉంటే మీ అందరికీ పేరు